ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పాయకురపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. పాయకురపేట మండల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వివిధ శాఖల అభివృద్ధిని సమీక్షించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ లంక సూరిబాబు, ఎంపీపీ ఇసరపు పార్వతి, వైస్ ఎంపీపీలు దన్సిట్టి మాధవి, కోడ ముసలయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సర్వ సహజం. ఆ సమస్యల్ని మనం సమన్వయంతో ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు అందరూ కూడా కూర్చుని మనం జాగ్రత్తటువంటి మనవి చేస్తున్నాను. ఉంటాయి చిన్న చిన్న భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ భేదాభిప్రాయాలు, ఈ భిన్నాభిప్రాయాలు అన్నీ కూడా ఒక్కసారి మనం పక్కన పెట్టి గ్రామం వరకు మాత్రం మనం ఒక మంచి ఉద్దేశంతో, ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో మనం పనిచేసినట్లయితే ప్రజలు మనల్ని కనీసం కొంతకాలం అయినా వాళ్ళు గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కొత్తగా ఎన్నికైనటువంటి మరి మండలాధ్యక్షురాలు గారు, అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి అనేక మంది సభ్యులు, అలాగే అంటే నాకు మాత్రం ఇది కొత్త కాదు, నేను మాత్రం 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి పంచాయతీరాజ్లో పుట్టి 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 పెరిగాను. నేను ఎందుకంటానంటే మీ అందరికీ కూడా ఒకే ఒక మనవి చేస్తున్నాను. కష్టాలు వస్తాయి. కష్టాలు అనేది నా ఉద్దేశంలో మనకు వచ్చిన కష్టంతోనే పోల్చుకుంటే ఆ భగవంతుడికి ఎన్ని కోట్ల కష్టాలు వస్తున్నాయో మనం కూడా ఒకసారి ఆలోచించాలి. మనకు వచ్చిన ఒకటి రెండు కష్టాలనే మనం అధిగమించలేకపోతే మరి మనకన్నా పెద్దలు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రధానులు వాళ్ళందరూ కూడా ఎన్ని కష్టాలు వస్తాయో ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతూ గారికి చెప్పి ఈ విశాఖ జిల్లాలో ఉన్న రోడ్డు ఫస్ట్ పెట్టించారు. ఇక్కడ పెద్దల గ్రామాలు కాదు, పాగిరపేట మండలం అంతా మీకు రోడ్డు పడి ఉంటుంది సార్. ఏదేది చేయిస్తారు ఆ పని చేస్తే సర్పంచ్ గారు ఎప్పుడైతే మీరు క్లారిఫికేషన్ ఇవ్వకపోయారో ఈ సమస్యలన్నీ కలిసి ఇలాంటి టైంలో మన ఎమ్మెల్యే గారు పడతారు. ఆయన మంచి వ్యక్తి, మన చేతిలో మనిషి, ఎప్పుడైనా మాట్లాడతారు, అర్ధరాత్రి ఫోన్ చేసినా పాల్గొస్తారు. కానీ ఈ సిచ్యువేషన్ స్మాల్ థింగ్స్ అన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. దయచేసి అధికారులు అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మీకు చేయడం వల్ల ప్రభుత్వానికే బ్యాన్ మంచి వాతావరణం కాబట్టి అఫ్కోర్స్ కొన్ని పని అవ్వకపోవచ్చు, పని అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే నెమ్మదిగా చెప్పి బెనిఫిషరీ ఎవరున్నారో వారికి నెమ్మదిగా పుట్టమేసి చేసి ఇలాగ అమ్మ ఇది పరిస్థితులు ఈ పని అవ్వకపోతుంది, కానీ 1 మంత్ పడుతుంది, 2 మంత్స్ పడుతుంది అనేటువంటి మనం చెప్పే వే ఆఫ్ టాకింగ్లో ఉంటుంది, ఆ చెప్పే తీరులో ఉంటుంది. మనం చెప్పి తీరు పోకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ట్రై టు అండర్స్టాండ్ కూడా అది ఆప్యాయతతో పలకరించి ఇలా జరుగుతుందమ్మా మీరు కంగారు పడకండి అని చెప్తే అదో రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంచెం మొరటగా చెప్తే వేరే రకం. జంట పట్టణాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పలు స్వచ్ఛంద సంస్థలు మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళలను ప్రముఖులు ఘనంగా సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలవాలని తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు అన్నారు. గణపతి నగర్లో ఏర్పాటు చేసిన సిటీ ఉమెన్స్ వాకర్స్ క్లబ్ చైర్మన్ రత్నారెడ్డి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరైన చైర్మన్ సమాజంలో మహిళలు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం క్లబ్ ప్రతినిధులు వివిధ సేవలు అందిస్తున్న వాకర్స్ క్లబ్ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా చిన్న ఈవెంట్ చేస్తున్నానమ్మా తప్పకుండా రావాలి అని అన్నారు, కానీ ఆవిడ చిన్న ఈవెంట్ ఏం చేయలేదు, చాలా భారీగా తగ్గేదేలే అన్నట్టు చేశారు. ఈ ఈవెంట్కి పిలిచినందుకు ఆంటీకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ దాని గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది మహిళలందరూ కూడా అన్ని రంగాల్లోనే ముందుండి అన్ని రకాలుగాను విజయం సాధిస్తున్నారు. అలాగే ఈక్వాలిటీ ఉమెన్తో మనం మెన్తో కూడా ఈక్వల్గా ఉండాలన్నది కూడా మనం సాధించుకున్నాం. మనం ఈ ప్లేస్లో ఉండడానికి గల కారణం మనతో పాటు మన ఫ్యామిలీ, అలాగే మన హస్బెండ్ అయితేనే ఒక బ్రదరు లేదంటే ఒక ఫాదరు, వీళ్ళందరూ ఇంతకుముందు అమ్మాయి పుట్టింది అంటే అబ్బా అమ్మాయి పుట్టింది అని అనుకునేవారు, కానీ ఇప్పుడు మాకు ఆడపిల్ల కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకు ఆ పేరెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు ఏదైనా నేను బయటకు వెళ్తాను పని చేస్తానంటే ఆడపిల్లవి నువ్వు ఇంట్లో కూర్చోవాలి అని అనేవారు, కానీ ఈ రోజుల్లో అలా లేదు. మన పేరెంట్స్ అయితేనే హస్బెండ్ అయితేనే మనం ఏ రంగంలోకి వెళ్దామన్నా వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉంటుంది. మనం ఈ ప్లేస్లో ఉన్నాము అంటే వెనక వారి హస్తం కూడా తప్పకుండా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఇది సందర్భం ఈవెంట్ వేరు, కాకపోతే సీతారాణి మేడం గారు టౌన్ గురించి క్లీన్ గురించి మాట్లాడారు. సో ఆవిడకి నేను చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. మార్నింగ్ 5 o'clock వాళ్ళు స్టార్ట్ అవుతారు, క్లీనింగ్ అయితే 7 లోపు వాళ్ళు చేసుకుంటారు. మనకున్న స్టాఫ్లో ఇంకా మనకి 20 members కావాలి శానిటేషన్లో, దానికి కూడా మేము కానీ నన్ను ఈరోజు ఇలా స్టేజ్ ఎక్కించారు. కానీ నేనంతా మాట్లాడేది ఏం లేదు. అంతర్జాతీయ సమక్షంలోని మహిళా దినోత్సవంగా మనం అందరం ఇలా కలుసుకొని ఉంటే ఎలా ఉందనేది మీరే నాకు చెప్పాలి, నేను మీకు చెప్పడం కాదు, మీరే నాకు చెప్పాలి. మహిళా దినోత్సవ వేడుకలంతా మీకు ఎలా అనిపించాయి? ఒక ఖుషిగా ఉందా? నచ్చితే గట్టిగా వేసుకోండి, పర్లేదు. ఒక్కసారి లేచి నిల్చోండి. ఒక్కసారి అందరూ లేచి నుంచోండి, 2 చేతులు పైకెత్తండి. 2 చేతులు అమ్మ, మాకంటే మైకులు ఉన్నాయి. నేనే కాదు, మీరు కూడా నాలాగే ఉన్నారని ఒకసారి ఓకే, ఫ్యామిలీ పార్టీ ఒకసారి సాంగ్ ప్లే చేయండి ఇప్పుడు. హాయ్ ఒకసారి అందరూ 2 చేతులు అమ్మ, 2 చేతులు మాకంటే మైక్ ఉంది. అది गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. అలాగే తుని స్థానిక గర్ల్స్ హై స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తుని జేసీఐ క్లబ్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ సుధాబాలు హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ మదర్ తెరీసా, పివి సింధు లాంటి గొప్ప వ్యక్తులు ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అంటే నిన్న నేను చెప్పలేదు, ఈరోజు చెప్తున్నాను. అందరూ కూడా మేము ఈ ఫోన్లో దిశ యాప్, మన గవర్నమెంట్ ఆల్రెడీ ఎన్నో రకాల చట్టాల్లో ఇది ఒక మంచి చట్టం తీసుకొచ్చింది. దిశ చట్టం అయితేనే దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్ని మీరందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ
అందరూ కూడా సురక్షితంగా ఉండి బాగా చదువుకొని మంచి మంచి స్థానాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఒక స్త్రీగా గర్వపడమే కాకుండా ఇంతకు ముందు రోజుల్లో ఆడపిల్ల పుట్టిందంటే అబ్బా ఆడపిల్ల పుట్టిందనేవారు. కానీ ఇప్పుడు ఎవరినన్నా అడిగితే ముందు ఆడపిల్ల కావాలనే కోరుకుంటున్నారు. అంతకు వచ్చింది మన దేశ పరిస్థితి. అలాగే నేను ఒక స్త్రీగా పుట్టడం గర్వపడి కాకుండా ఇంకొక ఆడపిల్లకి తల్లిగా కూడా నేను గర్వపడుతున్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మ్యాక్సిమం తోడ్పడే వ్యక్తి ఒక మహిళ. అలాంటి మహిళా దినోత్సవం నేను బాలికోన్నత పాఠశాలలో మీ అందరి ముందు జరుపుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మహిళ అన్ని రంగాల్లోనూ రాజకీయంగాను అన్ని రంగాల్లోనూ అది ఉన్నదంటే కారణం మన సొసైటీలో ఉన్న స్టేజ్. మీరు చిన్నపిల్లలు ఫ్యూచర్లో మీరు మంచి వ్యక్తిగా శక్తిగా మారాలి అంటే ఇప్పటి నుంచి మీరు మంచి క్రమశిక్షణతో మంచి ఉత్సాహబుద్ధుల్ని నేర్చుకుని ఈ స్కూల్కి అలాగే మీ యొక్క కుటుంబానికి మంచి పేరు తేవాలని, మీ టీచర్లు ఎప్పుడు మీ గురించే మాట్లాడుకోవాలని అలాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మహిళామణులు, ఎందుకంటే మన ఎంబీఓ గారు అతి ముఖ్యంగా మన మహిళా సాధికారత సేవా స్వేచ్ఛ అభివృద్ధికి విన్నర్విల్ క్లబ్ కృషిని పలువురు అభినందించారు. తుని రోటరీ హాల్లో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ చైర్మన్ యశోద హాజరై క్లబ్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ దాసరి సావిత్రి, ట్రెజరర్ దాసరి శిరీష, వరలక్ష్మి, మానస, నళిని, ఉమా, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నేను డిస్ట్రిక్ట్ చైర్మన్ విజయవాడ నుంచి ఇన్నర్వీల్ ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇన్నర్వీల్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. ఇది వాలంటరీ అండ్ ద లార్జెస్ట్ అండ్ విమెన్ ఆర్గనైజేషన్. ఇది వరల్డ్ వైడ్ ఉంది ఇది. అండ్ నేను డిస్ట్రిక్ట్ చైర్మన్ అంటే జిల్లాకి విజయవాడ నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం దాకా ఆక్యుపై చేసింది డిస్ట్రిక్ట్ 302. నేను జిల్లా చైర్మన్ అంటే మనకి అసోసియేషన్లో ఎలాగా అంటే నేషనల్ లెవెల్లో ఒక లీడర్ ఉంటారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక లీడర్ ఉంటారు. జిల్లా తరపున నేను ప్రెసిడెంట్ తరపున ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగింది తునికి. ఈ ప్రెసిడెంట్ ఇక్కడ కార్యక్రమాలు చూడడానికి నేను ఇక్కడ రావటం, ఇక్కడ ఇవాళే చాలా కార్యక్రమాలు చేశారు వీళ్ళు కూడా, సర్వీస్ కార్యక్రమాలు. ఈ సంవత్సరం మాకు ఇంటర్నేషనల్ థీమ్ ఇస్తారండి అక్కడి నుంచే. పింక్ ఫస్ట్ అని థీమ్ ఇచ్చారు ఈ సంవత్సరం. పింక్ ఫస్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే, లేడీస్ ఫస్ట్ అని. సో అందుకని ఏం చేశారంటే శ్రీ శక్తి అని చెప్పి విమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేశారు. మాకు జిల్లాలో మొత్తం అంతా కూడా చాలా మీకు విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈరోజు మేము మా చైర్మన్ విజిట్ జరుగుతుందండి. విజయవాడ నుంచి మా చైర్మన్ గారు వచ్చున్నారు. మేము ఈరోజు చేయబోయే ప్రాజెక్టుల గురించి చెప్తాను. ఎంపీపీ స్కూల్ కేహెచ్ వాడాలో ఇన్వర్టర్ డొనేట్ చేశామండి. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఒక విద్యార్థినికి కంప్యూటర్ కోర్స్ నేర్పిస్తున్నాము. ఓల్డేజ్ హోమ్లో 1 మంత్ గ్రాసరీ కూడా డొనేట్ చేశాము. ఇంకా ఎంపీపీ స్కూల్లో బ్యాగ్స్ కూడా డొనేట్ చేశాము. నో మాస్క్ నో ఎంట్రీ అని చెప్పి మాకు బ్రాండింగ్ ఇన్నర్వీల్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నామండి. ఈరోజు జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో యాంప్లిఫైర్ డొనేట్ చేశామండి. ఈరోజు కార్యక్రమాలు అవి. ఈ కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ చేసినందుకు మా చైర్మన్ గారికి, మా క్లబ్ మెంబర్స్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
పాయకురపేట మండలం గుంటపల్లి గ్రామంలో శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ పెద్దలు, జనసేన నాయకుడు గెడ్డం బుజ్జి కుటుంబ సభ్యులు విశేష పూజలు నిర్వహించారు. ఉక్రెయిన్ నుంచి తెలుగువారు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధ సమయంలో అక్కడ తెలుగు విద్యార్థులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అక్కడ వారిని స్వగ్రామాలకు క్షేమంగా రప్పించారు. నా పేరు ఉందుర్తి సూజన్. నేను తూర్పుగోదావరి జిల్లా తొండంగి గ్రామంలో ఉన్నాను. నాది ఇవానో ఫ్రాంకీవ్స్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. నేను 4th ఇయర్ చదువుతున్నాను. నేను యుక్రెయిన్ వెళ్ళి 3.5 years అవుతుంది. నాకు యుద్ధం కోసం మొదటగా 24వ తారీఖున ఉదయం 6 గంటలకు తెలిసింది. నా ఫ్రెండ్ నాకు మెసేజ్లు పంపించింది, బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు, కీవ్ని అటాక్ చేసేసారు, ఇక్కడికి కూడా వస్తారేమో, ఇంట్లోనే ఉండు అని చెప్పింది తను. అప్పుడు నేను చాలా కంగారు పడ్డాను, చాలా భయపడ్డాను. ఇంటికి వెనక్కి వెళ్తానా లేదా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందా అని. ఎందుకంటే విమానాలను కూడా ఆపేశారు అని కూడా చెప్పారు నాతో. ఆ తర్వాత ఇంకొక గంట అయిన తర్వాత నేనున్న సిటీలో ఎయిర్పోర్ట్ని కాల్ చేశారు, మిసైల్ ఇసిరి అని కూడా తెలిసింది. అప్పుడు మేము ఇంకా భయపడ్డాము. అప్పుడు మా పేరెంట్స్ నా కోసం డబ్బులు వేశారు. నేను భోజనం ఏదైనా కనీసం ఫుడ్ అన్నా ఉంటుంది కదా ఇక్కడ ఉన్న రోజులు అని. కానీ ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా అస్సలు కుదరలేదు. ఏటీఎంలో చాలా 3-4 hours నిల్చోవాల్సిన లాంగ్ క్యూ ఉంది. ఇంకా సూపర్ మార్కెట్స్లో లాంగ్ క్యూ ఉంది. కానీ ఇవన్నీ మేము ఏవో దొరికినన్ని కొనుక్కొని తీసుకుని వెళ్ళాము. ఆ తర్వాత నాకు 26వ తారీఖున ఎంబసీ వాళ్ళు కాంటాక్ట్ చేశారు, మేము మిమ్మల్ని ఇలా బస్సులో తీసుకెళ్తామని. కానీ అప్పుడు కూడా వాళ్ళంత క్విక్గా రెస్పాండ్ అవ్వకపోయేసరికి మేము బస్ అరేంజ్ చేసుకుని బార్డర్స్ వరకు వెళ్ళాం. బార్డర్స్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల మేము 12 kilometers ముందే ఆగిపోవాల్సి వచ్చింది. ఆ 12 kilometers మేము మా లగేజ్ అన్నీ మోసుకుని నడిచి వెళ్ళాల్సి వచ్చింది రోడ్ సైడ్లో. అలాగే అతను అర్థం కాలేదు. అందుకని మేము 10 hours 12 hours అలాగే మంచులో, ఆ చలిలో, ఆ 0 degrees టెంపరేచర్లో నిల్చోవాల్సి వచ్చింది. ఫుడ్ వసతులు లేవు. అలాగని మా తలపై షెల్టర్ కూడా ఏం లేదు. ఆ చలిలో అలాగే మాతో పాటు ఆఫ్రికన్స్ ఉన్నారు, యుక్రెయినియన్స్ ఉన్నారు. ఈ దేశస్తులందరూ తోసులాట్లో చాలా ఇబ్బందులకు గురయ్యాం మేమందరం. ఆ తర్వాత నన్ను అందరూ తోసి నన్ను కూడా అలా ముందుకు తోసేసేసరికి నేను బార్డర్ క్రాస్ చేయగలిగాను. ఆ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత నన్ను ఎంబసీ కాంటాక్ట్ చేసి ఒక షెల్టర్లోకి తీసుకెళ్లారు. ఆ షెల్టర్లో నేను 2-3 days ఉన్నాను. ఆ తర్వాత నన్ను
1వ తారీఖున ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నన్ను ఢిల్లీ టు వైజాగ్ నన్ను సురక్షితంగా తీసుకురావడానికి హెల్ప్ చేశారు. నాకు ఇంత ఈజీగా వేరే కంట్రీస్తో పోల్చుకుంటే ఇంత క్విక్గా నన్ను తీసుకురావడానికి హెల్ప్ చేసిన మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారికి, మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాగే నాతో పాటు ఉండిపోయిన స్టూడెంట్స్ అందరికి కూడా క్విక్గా ఈజీగా తీసుకుని వస్తారని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. తుని పట్టణానికి చెందిన ఈమని అనంత శేషగిరికి హైదరాబాద్ సార్ సివిని అకాడమీ నుంచి సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో సేవా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా శేషగిరిని పలువురు అభినందించారు. ఘనంగా శ్రీ విజయ గణపతి ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకలు పాయకురపేట బృందావనంలో ఘనంగా జరిగాయి. స్థానిక దుర్గాలమ్మ చెట్టు వద్ద ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు తోట నగేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు గూటూరు శ్రీను హాజరై స్వామివారికి విశేష పూజలు గావించారు. ఈ కార్యక్రమంలో దగ్గుబల్లి సాయిబాబా, చిక్కాల శ్రీను, పెదిరెడ్డి చిట్టుబాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.